హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈవీఎంల అంశానికి సంబంధించి దేశంలో జరుగుతున్న చర్చ చూస్తున్నాం. గడిచిన 2 దశాబ్దాల్లో చాలా సందర్భాల్లో ఈవీఎంల పైన రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు ప్రజలు బలపరుస్తున్నట్లుగా ఉన్నాయి. దేశంలో చాలా చోట్ల వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఫలితాలు కనపడుతున్నాయా లాంటి చర్చ సమాజంలో ఉంది. అంతకుముందు ఓడిపోయిన పార్టీలు మాత్రమే ఈవీఎంల పైన నెపం వేసేవాళ్ళు, ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు. కానీ ఈరోజు సాధారణ ప్రజలు కూడా ఈవీఎంల ద్వారా ఖచ్చితమైన తీర్పు వస్తుంది అని నమ్మలేని పరిస్థితుల్లో కనపడుతున్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో దీనికి సంబంధించిన నిదర్శనాలు చూసాం. అనేక ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు ట్యాంపర్ జరిగాయా లాంటి అనుమానాలు కలిగించే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల సందర్భంగా అక్కడ జరిగిన తీరు, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పెరిగిన పోలింగ్ పర్సంటేజు, పోలింగ్ సమయం ముగిసిన తరువాత పెరిగిన పోలింగ్ పర్సంటేజు, దానికి సంబంధించి రాజకీయ పార్టీలు రైజ్ చేస్తున్న అభ్యంతరాలు, ఆ అభ్యంతరాలపైన ఎలక్షన్ కమిషన్ స్పందించిన తీరు, ఇవన్నీ కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా నిక్కచ్చిగా ఎన్నికల ఫలితాలు ఉండట్లేదు అనే అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. పైగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తున్న తీరు చాలా లోపభూయిష్టంగా కనపడుతోంది. ఏదో దాచటం కోసం ఎలక్షన్ కమిషన్ ప్రయత్నం చేస్తోంది లాంటి ఇంప్రెషన్ని కల్పిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థులు వేసిన పిటిషన్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పెట్టింది ఎలక్షన్ కమిషన్. అలాగే అక్కడ ట్యాంపర్ చేసి, అక్కడ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, వెబ్ కెమెరాస్ కావచ్చు, దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా తొలగించే ప్రయత్నం, ఇంటెన్షనల్గా ఎవరికి దొరకకుండా చేసే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి చేసినట్లుగా కూడా కనిపించింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేసిన వాతావరణం కనపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం దాన్ని చూసాం. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగిన తీరుపైన, ఈవీఎంల ట్యాంపరింగ్ పైన అనేక అనుమానాలని ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈవీఎంలకు సంబంధించిన ఛార్జింగ్ అంశం పైన కావచ్చు, పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ పర్సంటేజ్ అనౌన్స్ చేయడానికి సంబంధించి తీసుకున్న సమయం పైన కావచ్చు, అనుమానాలని వ్యక్తం చేస్తూ వచ్చారు. సో మొత్తం పోలింగ్ 5 గంటల వరకు 60% పోలింగ్ పూర్తవుతే నెక్స్ట్ డే కాకుండా తర్వాత రోజు పోలింగ్ ముగిసిన 3వ రోజు మొత్తం పోలింగ్ ఎంత జరిగిందో చెప్పే పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ వచ్చిందంటే ఏ ఒక్కరూ కూడా ఇది ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగింది అని అనుకోలేరు. మనం గతంలో బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించిన సందర్భంలో కూడా ఎప్పుడు పోలింగ్ పర్సంటేజ్ నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఎన్నికలు పూర్తయితే రేపు లేదు, ఎల్లుండి మధ్యాహ్నానికో ఆ తర్వాత రోజుకో పూర్తి పోలింగ్ పర్సంటేజ్ ఎంత అనేది ఎన్నికల కమిషన్ అఫీషియల్గా చెప్తోంది. ఈరోజు సాయంత్రానికి ఉన్న పోలింగ్ పర్సంటేజ్కి 3వ రోజు 4వ రోజు ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసే పోలింగ్ పర్సంటేజ్కి మధ్య 15 నుంచి 20% గ్యాప్ కనపడుతోంది. ఈ 15 నుంచి 20% గ్యాపే ఎన్నికల ఫలితాలని నిర్ణయిస్తుంది లాంటి అభిప్రాయం దేశంలో చాలా రాజకీయ పార్టీలకు ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈవీఎంలకు సంబంధించిన అంశం పైన చాలా పెద్ద ఎత్తున అటాక్ చేస్తూ వచ్చారు ఎలక్షన్ కమిషన్ పైన. ఎలక్షన్ కమిషన్ పైన కేవలం రాజకీయపరమైన విమర్శ చేయడం మాత్రమే కాకుండా ఆయన శాస్త్రీయంగా మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఉదాహరణలతో కూడిన, కొన్ని డాక్యుమెంట్స్తో కూడిన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల తర్వాత మీరు బయట మాట్లాడడం కాదు, మాకు మీ ఆరోపణలమైన వివరణ ఇవ్వండి అంటూ ఎలక్షన్ కమిషన్ అడిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్కి షేర్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం పోయింది దేశంలో ప్రజలకి అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కనపడుతోంది. దానిలో భాగంగా అటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడినట్లుగా ఒక యాక్షన్ చేస్తున్నట్టు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి లేఖ రాయడం కావచ్చు, తాజాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులను పిలిచి మీకున్న అభ్యంతరాలు ఏంటి అని అడగడం కావచ్చు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు రైజ్ చేసింది 2024 జూన్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్ కమిషన్ పిలిచింది 2025 జూలైలో. సో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన తర్వాత మీకున్న అభ్యంతరాలు ఏంటి అని ఈరోజు ఎలక్షన్ కమిషన్ అడుగుతుందంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఏ ఇంటెన్షన్తో పిలుస్తుందని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వీళ్ళు పెట్టిన అభ్యంతరాలపైన ఏం చెక్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించిన మొత్తం సీసీ ఫుటేజ్లు, మొత్తం బ్యాలెట్లో ఉన్న వివిప్యాట్లని 15 రోజుల లోపుగానే మొత్తం ట్యాంపర్ చేసేశారు కదా. అది నిబంధనలకు విరుద్ధం కదా. ఆ ఒక్క కాజ్ పైన ఎందుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేకపోతుందో అర్థం కాని పరిస్థితుంది. గతంలో సుప్రీంకోర్టు చెప్పింది, అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భంగా
ఈవీఎంల పక్కనున్న వీవీప్యాట్లు స్లిప్లను కౌంట్ చేయండి. వీవీప్యాట్ల స్లిప్లు ఎన్ని ఉన్నాయో ఈవీఎంలో ఉన్న ఓట్లు కూడా ఈక్వల్గా సరిగ్గా ఉన్నాయో లేదో పోల్చినప్పుడు సరిగ్గా ఉంటే ఆ ఈవీఎంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంలు కౌంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే, ఏం చేయాలని రెడీ అయింది అంటే, ఆ ఈవీఎంలో ఉన్న ఓట్లన్నింటినీ డిలీట్ చేసి ఆ ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లన్నింటినీ కాల్ చేసి ఆ ఈవీఎంలో కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేస్తాం, మీరు దేనికి నొక్కారో అతనికి పడిందో లేదో చూడండి అని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, ఎలక్షన్ కమిషన్ చేసింది ఏంటి? దీనిపైన ఆ రోజు వైసీపీని మిగతా రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తే సరిగ్గా ఏడాది తర్వాత ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్పందించింది. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు స్పందిస్తున్న తీరు కూడా ఎలక్షన్ కమిషన్ పనితీరు పైన మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది, మరిన్ని అనుమానాలని రేకెత్తిస్తోంది. సో ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటి, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే, ఈ దేశంలో ఈవీఎంల ద్వారా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది అనే నమ్మకం దేశ ప్రజలకు, మెజారిటీ దేశ ప్రజలకు పోయింది. ఈవీఎంలు సరిగ్గా పనిచేయని కారణంగా కాదు, ఈవీఎంలని రాంగ్గా వాడుకుంటున్నారనే కారణంగా, ఈవీఎంలలో పోలింగ్ పర్సంటేజ్ని పెంచుతున్నారు సమయం ముగిసిన తర్వాత అనే కారణంగా, ఈవీఎంలు కొన్ని లక్షల ఈవీఎంలు తయారైన ఈవీఎంలకి ఎలక్షన్కి వాడడానికి తీసుకొచ్చిన ఈవీఎంలకి మధ్య వేరియేషన్ ఉంటుంది. కొన్ని ఈవీఎంలు కనపడకుండా పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు అని. పోలింగ్ ముగిసి కౌంటింగ్ వరకు 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఉన్న సందర్భంలో కూడా ఈవీఎంలకు సంబంధించిన ఛార్జింగ్ అలాగే ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది అనే అంశాలు, ఇలా లక్ష సమస్యలు, లక్ష డౌట్లు ఈ అంశానికి సంబంధించి ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా డౌట్స్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు 2019 ఎన్నికల కంటే ముందు ఎలక్షన్ కమిషన్ కలిసి దాదాపు 17 రాజకీయ పార్టీలు కలిసి బ్యాలెట్ ద్వారా ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించండి అని కోరాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇంత ఫైట్ చేస్తున్నారు, కానీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించండి అనే ఫైట్ గట్టిగా చేయట్లా. కేవలం ఎలక్షన్ కమిషన్ తీరుపైన, ఈవీఎంలపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్ప, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాళ్ళ అభ్యంతరాలు షార్ట్అవుట్ చేస్తున్నామంటూ వాళ్ళేదో చెప్తూ కాలయాపన జరిగిపోతుంది తప్ప, ఈ దేశంలో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించండి అనే ఒక సింగిల్ స్లోగన్ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేకపోతోంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి వచ్చిన సందర్భంగా మీరు బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు పెట్టండి అంటే ఒక సూచన చేసి వచ్చింది. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితే మాత్రమే ఈ దేశంలో ప్రాపర్గా ఎన్నికల ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చింది. మా పార్టీ ఒపీనియన్గా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించండి అని ఎలక్షన్ కమిషన్ని కోరొచ్చింది. బట్ ఈ దేశంలో ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపైన ఇన్ని అభ్యంతరాలు ఉన్నాయని మీకు తెలిసినప్పటికీ, ఈవీఎంల వల్ల ఇంత ట్యాంపరింగ్ జరుగుతుందని మీరు నమ్ముతున్నప్పటికీ, ఈవీఎంలో పోలైన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎంత ఉందో మీకు కనపడుతున్నప్పటికీ, ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ మీరు ఎందుకు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి కోరట్లేదు గట్టిగా? కాంగ్రెస్ పార్టీ స్లోగన్గా ఉండాల్సింది అది కదా. వైసీపీ చేస్తున్న డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోతోంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మళ్ళీ మనం ఈవీఎంలు ఉంటే మనం కూడా వాడుకోవచ్చు అనుకుంటుందా? మనం కూడా ట్యాంపర్ చేయొచ్చు అనుకుంటుందా? లేకపోతే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఇంకేమైనా ఇబ్బంది ఉంటుందనుకుందా? కారణం ఏంటో తెలియదు. కాంగ్రెస్ లాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారైనా ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ లాంటి ఒక స్లోగన్ తీసుకుంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మిగతా రాజకీయ పార్టీల మద్దతు కూడా దొరికే అవకాశం ఉంటుంది. అది ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తీసుకురావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒకటిగా ఐసోలేట్ అయిపోయి ఉంటుంది. మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది. ప్రజల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఈవీఎంలో ఏదో జరుగుతోంది, ఫెయిర్గా ఎలక్షన్ జరగట్లేదని భావిస్తున్నారు కాబట్టి ప్రజల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు వైసీపీ చేసిన డిమాండ్ తరహాలోనే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించండి అనే ఒక స్లోగన్ తీసుకొని దాని మీద జనాల దగ్గరికి వెళ్తే అప్పుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి వస్తుంది. ఈ దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది.